నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. వేలాది కోట్ల కుంభకోణాలు దేశాన్ని వీడని భూతంగా వెంటాడుతూనే ఉన్నాయి. నేతల అవినీతి చిట్టాలను సమాచార హక్కు ఉద్యమకారులు, ప్రజావేగులు తెగువతో బయటపెట్టారు. నిజాన్ని అంగీకరించే శక్తి లేని నేతలు వితండవాదం కొనసాగిస్తూనే ఉన్నారు. వ్యక్తిగత సామాజిక భద్రతే లక్ష్యంగా సాగిన ఉద్యమాలు పరాకాష్ఠకు చేరాయి. వేదికలు మారినప్పటికీ దేశవ్యాప్తంగా ఈ తరహా ఉద్యమాలు సాగాయి. అయినా కేంద్రంలో కాస్త కూడా మార్పు రాలేదు. అవినీతిని సహించలేమని ఈ ఏడాది జరిగిన రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు స్పష్టమైన తీర్పిచ్చారు. కొన్ని జ్ఞాపకాలు మళ్లీ మళ్లీ తలుచుకోవాలని ఆరాటపడతాం. కొన్ని గుర్తులు మన స్మృతిపదం నుంచి పూర్తిగా చెరిగిపోతే బావుండును అని వేడుకుంటాం. కొన్ని రోజుల్లో వీడుకోలు చెప్పనున్న 2012లో మొదటి అంశం కన్నా రెండో విషయానికి సంబంధించే ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రతి పరిణామం ఓ సంచలనం. ఆద్యంతం ఏ రోజు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ. ఇలా ఊహించని మలుపులతో సాగిన 2012 భారతదేశ ముఖ చిత్రంపై చెరగని ముద్ర వేసింది. 2012 ప్రారంభం నుంచే కీలక ఘట్టాలు నమోదయ్యాయి. నేటికి దేశంలో 42% మంది చిన్నారుల్ని పౌష్టికాహార లోపం కుదేల్చేస్తోంది అంటూ జనవరి 11న వచ్చిన ఆ నివేదిక 2012 తొలి సంచలనం. ఫిబ్రవరిలోనూ వరుసగా 3 అంశాలు కలకలం రేపాయి. ఏ రాజా హయాంలో ఫిబ్రవరి 2న ఇచ్చిన 122 2G అనుమతులు రద్దు చేసిన సుప్రీం తీర్పు కేంద్రానికి చెంపపెట్టులా తాకింది. ఇదే నెలలో సుప్రీం తలుపు తట్టిన అప్పటి సైనిక అధ్యక్షుడు జనరల్ వికే సింగ్ వయసు వివాదం ఫిబ్రవరి 11న ఆయన న్యాయ పోరాటాన్ని విరమించుకోవడంతో ముగిసింది. సముద్రపు దొంగలుగా భావించి 2 కేరళ మత్స్యకారుల్ని ఇటలీ నౌకాదళ సిబ్బంది కాల్చి చంపిన ఘటన చోటు చేసుకుంది ఇదే నెలలో. ఫిబ్రవరిలో వినిపించిన ఒకే ఒక్క సానుకూల వార్త పోలియోని జయించిన భారత్ అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ప్రకటన. మార్చి నెలలో బడ్జెట్ సజావుగా సాగిపోయిన రైల్వే బడ్జెట్ మాత్రం ప్రకంపనలు సృష్టించింది. రైల్వే సేవల ధరలు పెంచుతూ దినేష్ త్రివేది చేసిన ప్రతిపాదనలు ఆయన పదవికే ఎసరు తెచ్చాయి. అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహాన్ని చవిచూసిన దినేష్ త్రివేది బడ్జెట్ ప్రవేశపెట్టిన 4 రోజులకే మార్చి 18న మంత్రిగా రాజీనామా చేశారు. ఏప్రిల్ 8న వ్యక్తిగత పర్యటన కోసం భారత్ వచ్చిన పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అజ్మీర్ దర్గాను దర్శించుకుని వెళ్లారు. ఏప్రిల్ 12న 2002 నాటి గుజరాత్ నరోడా పాటియా అల్లర్ల కేసులో 18 మందికి జీవిత ఖైదు విధిస్తూ ఆనంద్ జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. ఇదే నెల 19న దేశ రక్షణ రంగ చరిత్రలో కొత్త అధ్యయనానికి నాంది పలికింది. మన తొలి ఖండాంతర క్షిపణి అగ్ని 5 పరీక్ష విజయవంతమైంది. మే నెల 13 నాటికి పార్లమెంట్ అత్యున్నత విధాన నిర్ణాయక సభ షష్ఠిపూర్తి పడిలో అడుగుపెట్టింది. దేశ పార్లమెంట్ కి 60 ఏళ్లు పూర్తయ్యాయి. 2G కేసు నిందితుడు ఏ రాజాకు మే 15న బెయిల్ లభించింది. జూన్ 26న ముంబై దాడుల కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ప్రధాన నిందితుడు అబూ జిందాల్ ను అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తుని వేగవంతం చేశారు. జూన్ 28న 30 ఏళ్ల పాటు పాక్ కారాగారాల్లో మగ్గిన సుర్జిత్ సింగ్ స్వదేశానికి తిరిగి వచ్చారు. కాకపోతే తొలుత సరబ్జిత్ సింగ్ విడుదలన్న పాక్ తర్వాత సుర్జిత్ సింగ్ అని గొంతు సవరించుకోవడం వివాదానికి దారితీసింది. అసోం కొక్రజర్ అల్లర్లు దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోయాయి. జూలై 20న రగిలిన ఆ జాతుల వైరం నేటికి కొనసాగుతూనే ఉంది. అల్లర్లలో 77 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా వచ్చిన వదంతులతో వేలాది అసోం వాసులు స్వస్థలాలకు పరుగులు పెట్టాల్సి వచ్చింది. జూలైలోనే 18 తేదీతో వచ్చిన సంచికలో మన్మోహన్ అండర్ అచీవర్ అంటూ టైమ్ మ్యాగజైన్ సంచలనం సృష్టించింది. ప్రధాని ప్రభ మసకపారిందన్న టైం కథనానికి భారత ప్రభుత్వము ఘాటుగానే స్పందించింది. జూలై ఆఖరి వారంలో విద్యుత్ సరఫరా వ్యవస్థ కుప్పకూలి ఉత్తర ఈశాన్య భారతాలు చిమ్మచిక్కట్లలో జారుకున్నాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమాలతో చురుకుపుట్టిన అన్నా బృందం ఈ ఏడాది అక్టోబర్ నాటికి 2గా చీలిపోయింది. అన్నా, అరవింద్ కేజ్రీవాల్ వర్గాలుగా విడిపోయింది. బాపూజీ జాతిపిత కాదంటూ అక్టోబర్ 24న కేంద్రం చేసిన ప్రకటన వార్త జాతి జనాన్ని నివ్వెరపోయేలా చేసింది. తర్వాత అక్టోబర్ 28న జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణ ప్రముఖంగా వార్తల్లోకి నానింది. 17 మంది కొత్త వారితో మంత్రివర్గాన్ని విస్తరించిన ప్రధాని మన రాష్ట్రం నుంచి చిరంజీవి, సర్వే సత్యనారాయణ, కిల్లి కృపారాణి, బలరాం నాయక్, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిలకు అవకాశం కల్పించారు. నవంబర్ 3వ వారంలో బాల్ ఠాకరే మరణం తర్వాత బంద్కి నిరసనగా ఫేస్బుక్ లో వ్యాఖ్యలు పెట్టిన 2 మహిళల్ని ముంబై పోలీసులు అరెస్టు చేయడం పెను వివాదానికే దారితీసింది. ఐటీ చట్టం 66 నిబంధన దుర్వినియోగంపై దుమారం రేగింది. నవంబర్ 21 తేదీన ముంబై దాడుల నిందితుడు కసబ్ కు ఉరిశిక్షను అమలు చేశారు. నవంబర్ 26కి 5 రోజుల ముందే శిక్ష అమలు చేసి అమరులకు నివాళులర్పించారు. నవంబర్ 22 నుంచి డిసెంబర్ 20 వరకు నెల రోజుల పాటు సాగిన పార్లమెంటు శీతాకాల సమావేశాలది మరో దారి. సాగుతాయా అనే సందేహాల మధ్య మొదలైన సమావేశాలు అనేక నాటకీయ పరిణామాలకు సాక్షిగా నిలిచాయి.
ఎఫ్డీఐ కోటా బిల్లులపై ఎస్పీ బీఎస్పీలతో యూపీఏకి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ సాగించిన తంతు పార్లమెంటు విలువలను పరిహసించాయి. లోక్సభ, రాజ్యసభలో ప్రభుత్వానికి అనుకూలంగా ఎస్పీ బీఎస్పీ ఆడిన నాటకాలు దేశ రాజకీయాల్లో నైతికతను ప్రశ్నించాయి. ఎఫ్డీఏలపై ఓటింగ్తో కూడిన చర్చ జరిగిన తీరు సంకుచిత రాజకీయాలకు నిలువుటద్దంగా నిలిచింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కోటా బిల్లుపైన ఈ రెండు పార్టీల ఆందోళనలతో సమావేశాలు అట్టుడికిపోయాయి. ఆనక నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ గందరగోళం మధ్యనే దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 51 జిల్లాల్లో ప్రత్యక్ష నగదు బదిలీని ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది కేంద్రం. గ్యాస్ బండల కోటాను ఏడాదికి 6కే పరిమితం చేసిన ప్రకటన తర్వాతొచ్చిన ఈ నిర్ణయము తీవ్ర చర్చకు దారితీసింది. కుంభకోణాల పరంపరలో 2012-11కి రాశి వాసిలోనూ ఏమాత్రం తీసిపోలేదు. 2Gని తలదన్నే రీతిలో 1,85,000 కోట్ల బొగ్గుమసి మొదలు కేంద్రం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు అంటిన అవినీతి మకిలి అంతా ఇంతా కాదు. అల్లుడుగారి గిల్లుడు, వక్ఫ్ భూములు, మహారాష్ట్ర నీటిపారుదల శాఖ నిర్వాకం, తమిళనాట కొండల్ని కొరికేసిన కరుణానిధి మనవడు, ఇవన్నీ జనం నోళ్లలో నాననివి మాత్రమే. ప్రచారంలోకి రాని అంతకంటే భారీ కుంభకోణాలు చాలానే ఉన్నాయి. ఈ ఏడు ఢిల్లీ నుంచి గల్లీ దాకా చర్చ జరిగిన అంశం బొగ్గు క్షేత్రాల కుంభకోణం. కాగ్ రిపోర్టు రూపంలో పార్లమెంటులో పేలిన బొగ్గు బాంబు సంచలనం సృష్టించింది. 1,70,000 2Gని తలదన్నే భారీ కుంభకోణం ఆధార సహితంగా బయటకొచ్చింది. చిత్తు ప్రతి దశ నుంచి పెను సంచలనం సృష్టించిన ఆ అక్రమాల విలువ అక్షరాల 1,86,000 కోట్లు. దీనికి తోడు ఢిల్లీ విమానాశ్రయంలో చోటు చేసుకున్న 88,337 కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టిన విధానాన్ని కాగ్ ప్రభుత్వానికి నివేదించింది. బొగ్గు క్షేత్రాలు, ఢిల్లీ విమానాశ్రయం పేరు చెప్పి జరిగిన మొత్తం అవినీతి 3,06,000 కోట్ల పైనేనని పార్లమెంటు ముందుంచిన 3 కాగ్ నివేదికలు స్పష్టం చేశాయి. ఎస్ఆర్ పవర్, హిందాల్కో, టాటా పవర్, టాటా స్టీల్, రిలయన్స్ పవర్, జిందాల్ పవర్, జిందాల్ స్టీల్ వంటి 25 దిగ్గజ సంస్థలు దీనిలో ఆరోపణలు ఎదుర్కొన్నాయి. ఈ విషయంపై తర్వాత సిబిఐ దేశవ్యాప్తంగా సోదాలు చేపట్టింది. వీటిపై కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగానే కొన్ని బొగ్గు క్షేత్రాల అనుమతులు రద్దు చేసిన ప్రభుత్వం పాపం శమించుగాక అనుకుంటూ నష్ట నివారణ చర్యల్లో పడింది. బొగ్గుమసి తర్వాత ప్రధానంగా వార్తల్లో నిలిచిన వివాదం అల్లుడు గారి గిల్లుడు. ఐక్య ప్రగతిశీల కూటమి అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా సంపద 50 లక్షల నుంచి 300 కోట్ల రూపాయలకు పెరిగిందని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. తగ్గట్టే రాబర్ట్ వాద్రా కంపెనీల ఆస్తుల చిట్టా, జమా ఖర్చుల వివరాలు ఊహకందని విధంగానే సాగాయి. 5 సంస్థలు కలిగిన వాద్రా కేవలం ఒక సంస్థ నుంచి జీతం తీసుకోవడం విచిత్రమైతే, మరో డైరెక్టరుగా ఉన్న ఆమె తల్లికి అసలు జీతమే లేదు. డిఎల్ఎఫ్ తో ఆయన సాగించిన వ్యాపార తంత్రం దేశంలో ఈ మధ్య బాగా వినిపిస్తున్న ప్రయోజనానికి ప్రతిఫలం అనే మాటకు ప్రతిరూపంగా సాగిందనే అవినీతి వ్యతిరేక ఉద్యమకారుల ఆరోపణ. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆధార్ పథకం కూడా పీకల్లోతో అవినీతి ఆరోపణల్లో కూరుకొనిపోవడం ఈ ఏడాది ప్రత్యేకత. దీంతో ప్రస్తుతం ఎక్కడ తప్పు జరిగింది అనే విషయాన్ని నిగ్గు తేల్చే పనిలో కేంద్ర దర్యాప్తు సంస్థ తలమునకలయ్యింది. ఇక రాష్ట్రాల్లోనూ జాతీయ స్థాయికి ఏమాత్రం తీసిపోని రీతిలో అవినీతి నిర్వాకాలు వెలుగు చూశాయి. దానిలో ప్రధానమైంది 2 లక్షల కోట్ల రూపాయల కర్ణాటక వక్ఫ్ భూముల కుంభకోణం. కర్ణాటక మైనార్టీ కమిషన్ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 10,000 కోట్లు, 5 హత్యలు, తీవ్ర రాజకీయ ప్రమేయం. 2012లో సంచలనం సృష్టిస్తూ ఉత్తరప్రదేశ్ బయటకొచ్చిన జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం కుంభకోణం విశ్వరూపమిది. పలువురు రాజకీయ నాయకులు పీకల్లోతు ఆరోపణల్లో కూరుకొనిపోయిన ఈ కేసు నిజానిజాల వెలికితీతకు సిబిఐ విస్తృత కసరత్తు చేస్తోంది. మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రి పీఠం కూల్చిన నీటిపారుదల శాఖలో వెలుగు చూసిన అవినీతి విలువ 72,000 కోట్ల పైమాటే.
శరద్ పవార్ రాజకీయ వారసుడు అజిత్ పవార్ దీనిలో ప్రధాన నిందితుడు. తమిళనాడు ప్రభుత్వానికి 16,000 కోట్ల నష్టం తెచ్చింది గ్రానైట్ కుంభకోణం. మదురై జిల్లా కలెక్టర్ తమిళనాడు ప్రభుత్వానికి రాసిన లేఖతో బయటపడిన ఈ అవినీతి పాపంలో ముఖ్య నిందితుడు కేంద్ర మంత్రి అళగిరి కుమారుడు దురై దయానిధి. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఇవిగాక ఈ ఏడాది కాగ్ వెలికి తెచ్చిన మరో 2 కుంభకోణాలు, 17,000 కోట్ల గుజరాత్ ప్రభుత్వ రంగ సంస్థల అక్రమాలు, 19,159 కోట్ల రూపాయల విలువైన సేవా పన్ను, ఎగుమతి సుంకం పన్ను అవినీతి. వీటికి తోడు 3 ఏళ్లుగా ప్రభుత్వాన్ని వెంటాడుతున్న 32,000 కోట్ల డెరివేటివ్స్ విపణి అక్రమాలపై ప్రజా పద్దుల సంఘం కేంద్ర ఆర్థిక శాఖకి తీవ్ర స్థాయిలో తలంటింది. మొత్తంగా ఇది కుంభకోణ భారతం 2012.